ఓకే అమ్మ. బాగా మంది ఏం చేస్తున్నారు, డైపర్లు తీస్తున్నారు, మూలలో పడేస్తున్నారు. డైపర్ తీసి ఏం చేయాలంటే న్యూస్ పేపర్లో ర్యాప్ చేయాలి. న్యూస్ పేపర్లో కట్టాలి. ఆ డైపర్లు కానీ వాడి పడేసినటువంటి మందులు కానీ పలిగిపోయినటువంటి గాజు మంచి గాజు సీజన్ అయితే దీంట్లో పలిగిపోయింది ఉంటే దీంట్లో. దాని తర్వాత నెక్స్ట్ బ్యాటరీ సెల్స్, రిమోట్ బ్యాటరీ సెల్స్ ఉంటాయి. అవి ఏం చేయాలంటే ఇటువంటి దాంట్లో తీసుకొని సెపరేట్గా కూరలు కానీ ఏమైనా ఏం చేస్తారు ప్యాక్ చేసి డివైడ్ చేసి ఇవ్వండి. ఎందుకంటే ఈ రెడ్ కలర్ మీరు వంట వండగా మిగిలిన వ్యర్థ పదార్థాలు ఉంటాయి. అంటే అన్నం మెతుకులు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బీడీ చేసుకొని ఉన్నారు లేదు ఏరియా కూడా స్టార్ట్ కాబట్టి బీడీ ఆకులు ఉంటే బీడీ ఆకులు ఇవన్నీ ఏం చేస్తారంటే డివైడ్ చేసి ఇవ్వండి. డివైడ్ చేసి ఇస్తే ఏం చేస్తామంటే మేము డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి దీని నుంచి ఎరువులు తయారు చేస్తున్నాం. మీరు ఒకవేళ ఇట్లానే ఏం చేస్తారంటే నేను ఇక్కడ గమనించలే కానీ కొన్ని గల్లీలో ఏం చేస్తారంటే అన్నము తర్వాత కూరగాయలు ఆకుకూరలు సీసాలు, పేపర్ ముక్కలు, అట్ట ముక్కలు, తర్వాత ఈ ఇనుప రాళ్ళు ఇవన్నీ కూడా దేనికి వస్తాయంటే పొడి చెత్తకి. దీనికోసం పొడి చెత్త కోసం స్పెషల్గా డబ్బా పెట్టాలని ఏం లేదు. కానీ ఒకవేళ బియ్యం సంచి ఉంటే ఆ బియ్యం సంచి నిండిన తర్వాత మీరు ఇచ్చినా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఈ పొడి చెత్తను మనం రీసైకిల్ చేసి అమ్మవచ్చు. మీకు తెలుసో తెలియదు. ఎక్కువ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కవర్లు ఏర్పడుతుంది. అర్థమైంది. అటువంటి ఒకవేళ సెపరేట్ చేసి ఇస్తే మనం డిఆర్సీసీ ఉంది మన దగ్గర. దాని ద్వారా ఏం చేస్తామంటే పెద్దవాళ్ళకు ఈ డిఆర్సీసీ ద్వారా జమ చేసి మొత్తం అమ్మేసి రీసైకిల్ చేస్తాం. మూడవది